ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని గుడిలోకి వెళ్ళాలంటే నీది ఏ మతం అని ప్రశ్నిస్తున్నారు మన ఏపీలో. ఒక ముఖ్యమంత్రిని ఇలా ప్రశ్నిస్తున్నారు అంటే దళితుల పరిస్థితి ఏంటి అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై ఈరోజు ప్రశ్నల ద్వారా ఏపీ ప్రభుత్వాన్ని, కూటమి నాయకులను ప్రశ్నించబోతున్నాను. భారతదేశం లౌకికవాద దేశం, భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది అని భారత చట్టాలు చెప్తున్నాయి. మరి ఏపీలో ఎందుకు ఆ భావన లేదు అని నేను ఈ వీడియో ద్వారా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నాను. మీరు అధికారం ఏర్పాటు చేసి మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడుతూ ఒక మాజీ ముఖ్యమంత్రిని గుడిలోకి వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నారు అంటే, నీది ఏ మతం అంటున్నారు అంటే, ఒక మాజీ ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రంలో గౌరవం దక్కట్లేదు అంటే, ఒక మాజీ ముఖ్యమంత్రినే నీ కులం ఏదని గుడిలోకి వెళ్తుంటే అడ్డుకుంటున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రశ్న అడుగుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూసిన తర్వాత మళ్ళీ దీనిపై క్లుప్తంగా విశ్లేషించుకుందాం. అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటి? 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్ లో రాసుకుంటానేమో రాసుకోండి. భారతదేశం కాన్స్టిట్యూషన్ నేను ఒకసారి చదువుతాను. అకార్డింగ్ టు ద ప్రియాంబుల్ ఇండియా ఈస్ అ సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్. సెక్యులర్ అనే పదానికి అర్థం తెలుసని అడుగుతా ఉన్నాను. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు. సెక్యులర్ దేశం అని చెప్పుకుంటా ఉన్నావు. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇదే అయితే ఇక దళితుల పరిస్థితి ఏమిటి? పుల్లలే పోగలుగుతారా? పోయే పరిస్థితి ఉందా? పోనిస్తారా? రాణిస్తారా? ఏం చేస్తా ఉన్నాం? నిజంగా రాజకీయాలలో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్భాగ్యమో. నేను ఇదే బీజేపీ పార్టీని కూడా అడుగుతా ఉన్నా. బీజేపీ పార్టీ గొప్పగా చెప్పుకుంటుంది, హిందూయిజానికి మేమే రిప్రజెంటేటివ్స్ అని చెప్పుకుంటా ఉంటారు బీజేపీ పార్టీ. నేను ఇదే బీజేపీ పార్టీని అడుగుతా ఉన్నా, మీ కళ్ళ ఎదుటే అయ్యా బీజేపీ పార్టీ, మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈరోజు మీ కళ్ళ ఎదుటే మీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న వ్యక్తే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విశిష్టతను చూసారుగా. జగన్మోహన్ రెడ్డి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకి ఈ కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? టీడీపీ నాయకులు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారో జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని గుడిలోకి వెళ్ళేటప్పుడు అడ్డుకుంటూ నీ మతం ఏదని అడుగుతున్నారు అంటే ఇది లౌకికవాద దేశమా అని ప్రశ్నిస్తున్నారు. మరి దళితుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం ఎవరికైనా ఉందా? భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ గుడిలోకి వెళుతున్న వ్యక్తిని నీ మతం ఏదని అడగటం ఏంటి? లౌకికవాద దేశం భారతదేశం. ఏ మతాన్నైనా, ఏ కులాన్నైనా గౌరవించే దేశం మనది, అడ్డుకునే దేశం కాదు మనది. హిందూ దేవుళ్ళని నేను ప్రేమిస్తాను అనే వచ్చే వ్యక్తిని స్వాగతించాలి. అలా కాకుండా నీ మతం ఏదని గుళ్ళోకి వచ్చే వ్యక్తిని అడ్డుకుంటున్నారు అంటే మనది లౌకికవాద దేశం ఎలా అవుతుంది? మరి భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్న ఈ ముఖ్యమంత్రిని, ఈ ఉప ముఖ్యమంత్రిని, వీళ్ళ నాయకులను, వీళ్ళ కార్యకర్తలను ఏమనాలి? కేంద్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తూ ఇలా మతాల గురించి విద్వేషాలు రేగొట్టుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాలపై
ఎందుకు కళ్ళు మూసుకుని ఉంటున్నారు అని నేను బీజేపీ పార్టీని ప్రశ్నిస్తున్నాను. ఏం మీకు కనబడలేదా, వినబడలేదా? ఒక మాజీ ముఖ్యమంత్రిని ఇలా మాట్లాడుతున్నారు. భారతదేశం లౌకికవాద దేశం అని మీకు తెలీదా? భారత రాజ్యాంగం గురించి మీకు తెలీదా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నీది ఏ మతం అంటే నాది మానవత్వం అని చెప్పుకుంటున్న నాయకుడు, దమ్మున్న నాయకుడు. మాది కూడా అదే భావజాలం. ఎందుకంటే భారత రాజ్యాంగంలోని చట్టాలను అనుసరిస్తూ మేము వీడియోలు చేస్తూ ప్రభుత్వాలని ప్రశ్నిస్తున్నాం, తప్పు చేసిన వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. నీది ఏ మతం అంటే నా మతం మానవత్వం అని చెప్పే దమ్ము మాలో ఉంది. మరి ఆ దమ్ము మీలో ఉందా? చెప్పండి. ప్రజలు మీ అభిప్రాయాలను వీడియో చూసిన తర్వాత, మన విశ్లేషణ చూసిన తర్వాత కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి. భారతదేశం లౌకికవాద దేశమా కాదా? గుడికి వెళ్ళే వ్యక్తిని, గుడికి వెళ్ళే ఒక మాజీ ముఖ్యమంత్రిని ఎందుకు ఆపుతున్నారో మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేయండి. ముఖ్యమంత్రిని ఆపగలిగేటప్పుడు దళితులకి వీళ్ళు గౌరవం ఇస్తారా ఈ ప్రభుత్వంలో? అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా నేను కోరుతున్నాను.